లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో గత కొన్ని రోజులుగా మేడిగడ్డ అంశం అయితే చాలా హైలైట్ అవుతూ వస్తుంది. అసలు మనం గట్టిగా చెప్పుకోవాలి అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక అస్త్రంగా మారింది మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అనేది. సో ఈ అంశాన్ని జనం కళ్ళకు కట్టేటట్టు అసలు నిజాలేంటో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. సో అసెంబ్లీ సమావేశాలు కొంచెం బ్రేక్ ఇచ్చి మరి నిన్న బస్లో కూడా మొత్తం సీనియర్ నేతలంతా, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా మేడిగడ్డకు వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ తరపు నుంచి. అండ్ దెన్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ లెఫ్ట్ పార్టీ సిపిఐ నేతలు కూడా అక్కడ వెళ్ళారు. ఇక్కడ మనం చూసినట్లయితే కూడా మేడిగడ్డ బరాజ్ను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డితో సహా మిగతా నేతలందరినీ కూడా హైలైట్ చేస్తూ ఫొటోస్ చూస్తున్నాం. అండ్ దెన్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా, 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం సెంటిమెంట్తోని 1,00,000 ఎకరాలకు కూడా నిలివలేకపోయారంటూ కూడా ప్రధాన కామెంట్ మనం చూస్తున్నాం, హైలైట్ చేసింది ఈనాడు. అదేవిధంగా కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి అంటూ కూడా ప్రధాన వార్తను చూస్తున్నాం, దానికి లీడ్ ఐటమ్గా. అదేవిధంగా అక్రమాలకు బాధ్యులపై విచారణ చేస్తున్నాం, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం కాళేశ్వరానికి ఎంత ఖర్చు పెట్టింది ప్రభుత్వం అనే అంశాన్ని, గత ప్రభుత్వం అనే అంశాన్ని హైలైట్ చేస్తూ అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా తీసుకురాబోతున్నాం అంటూ కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. ఇది నిజంగా అటు బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడే ప్రకటన అనుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే నేడు అసెంబ్లీలో సాగునీటిపై ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు కూడా, శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు కూడా రేవంత్ అండ్ టీం సిద్ధమవుతూ వస్తోంది. సో ఈ అంశాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ను టార్గెట్ చేసే క్రమంలో ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను ముందు పెట్టి రేవంత్ రెడ్డి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని అనుకోవాలి, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా. మరో లైన్ మనం చూసినట్టయితే కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు, అండ్ దెన్ 5 ఏళ్లలో ఎత్తిపోసింది మాత్రం 162 టీఎంసీలే. కుర్చీ పోయినందుకే నల్గొండ సభ కేసీఆర్, మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ అంటూ కూడా హైలైట్ చేస్తున్నారు ప్రధానంగా. ఏదో బ్యానర్ ఐటమ్ ఇది ఈ రోజున, 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీరివ్వలేదు అంటూ కూడా మేడిగడ్డ బరాజ్ని కాంగ్రెస్ నేతలు సందర్శించిన దాంతోపాటు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రెవెన్యూ రికవరీ యాక్ట్ని మేము మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నాం, పూర్తి స్థాయిలో చట్టం చేయబోతున్నాం అంటూ కూడా. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నాం ప్రాజెక్టులకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణలో నీటి వాటాకు సంబంధించి అంటూ కూడా ఒక సంచలన కామెంట్స్ మనం చూస్తున్నాం. సో ఇది మేడిగడ్డకు సంబంధించి కాంగ్రెస్ నేతల పర్యటన అని అనుకోవాలి.